అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ మధ్యలో ఏ చిత్రాన్ని తీసుకున్నా కానీ బాలకృష్ణ గారు 100 కోట్లు కొట్టడం, దానికి సంబంధించి ప్రతి చిత్రంలో కలెక్షన్స్కి సంబంధించి 100 కోట్లు సాధించడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సందర్భమే ఇంకొకటి, డాకు మహారాజ్ కూడా 100 క్రోడ్స్ క్లబ్లో చేరడం అని చెప్పుకోవచ్చు. అయితే అది అఖండ నుంచి మొదలైందని చెప్పాలి. ఈ ప్రతి చిత్రానికి సంబంధించి మరి 100 కోట్లు చేరడం, అది సక్సెస్ అవ్వడం అనేది బాలకృష్ణ గారికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈ మధ్యలో చాలా ఆలస్యమైనటువంటి సందర్భంలో డాకు మహారాజ్ ఓటీటీ విషయం అనేది అభిమానులకి అసలు అంతు చిక్కని విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇంత ఆలస్యంగా ఓటీటీలోకి ఇంకా రావట్లేదు డాకు మహారాజ్, మేము అద్భుతమైనటువంటి సౌండ్ సిస్టంతో ఆల్రెడీ సుదర్శన్ థియేటర్లో బాక్సులు కూడా తగలబడిపోయాయి తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అని మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి నందమూరి తమన్ అని ముద్దుగా ఇప్పుడు అభిమానులతో పాటు బాలకృష్ణ గారు కూడా పీల్చుకుంటున్నారు మన తమన్ని. అయితే ఎస్ఎస్ తమన్ అని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ నందమూరి తమన్ అని పిలవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద అంత అభిమానం చూపించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల సినీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఎంతో మందితో పనిచేసి ఉంటారు ఈ 50 సంవత్సరాలలో. కానీ ఎవ్వరికీ కూడా ఇంత గౌరవము, ప్రేమ దక్కలేదు. కేవలం అది ఎస్ఎస్ తమన్కే దక్కింది. అయితే ప్రతి చిత్రానికి సంబంధించి ఎప్పుడు తమన్ ఒక మ్యూజిక్ చేసినా కానీ అది బాలకృష్ణ గారితో చేసినప్పుడు సినిమా సూపర్ హిట్ అని నందమూరి అభిమానులు భావించడం అనేది ఒక సెంటిమెంట్గా అయిపోయింది. సో దాన్ని భావించి ఇప్పుడు అభిమానులు ఎంతగా ఇష్టపడుతున్నటువంటి ఎస్ఎస్ తమన్ని ఈ మధ్యలో ఒక అద్భుతమైన ఈవెంట్ కూడా జరిగింది బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటంతో. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తమన్ అని ముద్దుగా పిలుచుకోవటం అనేది అది నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 21న నెట్ఫ్లిక్స్లో డాకు మహారాజ్ రానుంది. అయితే నిజంగా బాబీని కూడా ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. అయితే చాలా చిత్రాలకి సంబంధించి బాబీ అద్భుతమైనటువంటి ఎలివేషన్స్తో పూర్తి మాస్ ఎంటర్టైనర్లు అద్భుతంగా తీస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే వాల్తేరు వీరయ్యలతో సూపర్ హిట్ అందుకుని వాల్తేరు వీరయ్య సంవత్సరం థియేటర్స్లో నడిచిన సెలబ్రేషన్స్ చేసుకునే సందర్భంలోనే బాలకృష్ణ గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను అని చెప్పటం జరిగింది. అయితే అప్పుడే అనుకున్నారు ఒక అద్భుతమైనటువంటి మాస్ ఎంటర్టైనర్ అనేది రాబోతుంది అని. అయితే దబిడి దిబిడి సాంగ్ కొంచెం కాంట్రవర్సీ అయ్యింది. కానీ సినిమా సక్సెస్ తర్వాత ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ చాలామంది అన్వాంటెడ్ థంబ్నెయిల్స్ పెట్టుకుని కావాలని చిత్రాన్ని చెడు చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అవన్నీ కేవలం గాలికి కొట్టుకుపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ అవి కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఓటీటీలో రాబోతుంది. మరి మనం డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో ఈ నెల 21 నుంచి. అయితే ఇది అభిమానులకి ఒక మంచి అప్డేట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకు డాకు మహారాజ్ ఇంకా రాలేదు అని. సినిమా సక్సెస్ కాకపోతే డిజిటల్ రైట్స్ అనేవి చాలా త్వరగా అమ్మేసుకుని వీలైనంత లాభాన్ని నష్టపోకుండా డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి పంచుకోవాలి అని భావించడం వల్ల సినిమాని త్వరగా ఓటీటీలోకి తీసుకురావటం జరుగుతుంది. కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎక్కువగా దాన్ని థియేటర్లోనే ఉంచాలని ప్రొడ్యూసర్లు భావిస్తారు, డైరెక్టర్లు భావిస్తారు. కాబట్టి చిత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి సంబంధించి ఎన్నో చిత్రాలు బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కన్నా మొదలే వచ్చి ఓటీటీలో కనపడ్డా కానీ అసలు అఫీషియల్ ఓటీటీ అప్డేట్ అనేది 21 అండ్ ఈ నెల దీనికి సంబంధించి మీరు తప్పకుండా ఈ అప్డేట్ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెట్ఫ్లిక్స్లో రానుంది మన డాకు మహారాజ్.